ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. పరిశుద్ధ గ్రంథములో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంట. మనము మన దేవుని మందిరముని అత్తుకుని ఉన్నప్పుడు, దేవుని మందిరములో నాటబడిన వారమై ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నుండి మనం దీవించబడతాం కాబట్టి, దేవుని సన్నిధిలో వరదల్ల చేయబడతాం కాబట్టి, అక్కడి నుంచి దేవుడు నిన్ను మందిరంలోనే ఓర్దిల్ల చేస్తాడంట. ఓర్దిల్ల చేస్తాడు. నీవు ధన్యుడవు ధన్యురాలు అంటున్నాడు ఆయన. అందుకే నీవు దేవుని మందిరమునకు నీవు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండాలంట. మన ప్రవర్తన అంటే ఏంటి? మన మాట తీరు, మన చూపులు, మన మాటలు, నోటి మాటలు, వినిట్లో, చేతి పనులు, కాళ్ళ అడకలు, హృదయాలసలు, తలంపులు, కోరికలు, ఆలోచనలు అన్నింటిలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా పవిత్రం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, చాలా జాగ్రత్త కలిగి, ఆ మందిరము పరిశుద్ధ మందిరము కాబట్టి ఆ మందిరములో నీవు నీ ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ఆయన. నీవు మందిరములకు పోవునప్పుడు నీవు ఇంటికాడ ఉండి, మందిరానికి పోవక ముందు ఇంట్లో ఉండి, యేసయ్యా నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నన్ను పవిత్రపరుచు, పరిశుద్ధపరుచు, నాతో మాట్లాడండి. అక్కడ ఏం మాట్లాడతారో ఆ మందిరములకు వెళ్ళినప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా నేను చూసుకోవడానికి సాయం చేయండి. మందిరములనే కాదు ఆయన, నేను ఎక్కడ నా ప్రవర్తన జాగ్రత్త కలిగి ఎక్కడైనా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి చూసుకోవాలి. చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు చాలా పరిశుద్ధత కలిగి, పవిత్రం కలిగి, పరిశుద్ధత కలిగి మనం ఆరాధించాలి. దేవుని స్తుతించినప్పుడు మందిరములో చాలా జాగ్రత్త కలిగి, క్రమశిక్షణ కలిగి స్తుతించాలి. అక్కడ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, జాగ్రత్త కలిగి, వేరే ఆలోచనలు లేకుండా, వేరే తలంపులు లేకుండా పరిశుద్ధత కలిగి అక్కడ వాక్యాన్ని మనం వినాలి. దేవుని యందు భయభక్తులతో వినాలి. అక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య కూడా నమ్మకముగా చెయ్యాలి. దేవుని పని చేసినప్పుడు యథార్థముగా అక్కడ దేవుని పని మనం చెయ్యాలి. దేవుని పనిలో కూడా మనం ముందుకు ఉండాలి. దేవుని పరిచర్య కూడా చాలా ఆశీర్వాదకరమైనది, చాలా దీవెనకరమైనది. అందుకే